వాట్ ఆర్ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్? కిడ్నీ ఫెయిల్యూర్లో స్టేజెస్ ఏమేమి ఉంటాయి అంటారు. ఇందాక చెప్పిన విధంగా 2 కిడ్నీ ఫెయిల్యూర్లు ఉంటాయండి. అక్యూట్ కిడ్నీ ఇంజురీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అప్పటికప్పుడు వచ్చేది. అందులో స్టేజ్లు ఏమీ ఉండవు. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే కిడ్నీ ఇంజురీ అయింది, దేనివల్ల అయిందో చూసుకుని అఫెండింగ్ ఫ్యాక్టర్ అంటే విషం వల్ల అయిందా, మందు వల్ల అయిందా, ఇన్ఫెక్షన్ వల్ల అయిందా, రాయి వల్ల అయిందా, అవి చూసుకుని వాటిని తీసేయంగానే ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ నార్మల్ అయిపోతుంది. ఈ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది క్రానిక్ కిడ్నీ డిసీజ్లో అండి. క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో 5 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. 5 స్టేజెస్ ఉంటాయి కిడ్నీ ఫెయిల్యూర్లో. ఆ కిడ్నీ కూడా ఫిల్టరేషన్ ఆస్పెక్ట్ బట్టి ఒక్కొక్క స్టేజ్ తగ్గుతుంటూ వస్తుంది. స్టేజ్ 1లో కొద్దిగా ఫిల్టరేషన్ తగ్గుతున్నట్టు, స్టేజ్ 2లో మనకి మైల్డ్ సిమ్టమ్స్ కనిపిస్తాం, స్టేజ్ 3-4లో మోడరేట్ నుంచి సివియర్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. కిందాక నేను ఏదైతే సిమ్టమ్స్ చెప్పానో అవి కనిపిస్తూ ఉంటాయి. స్టేజ్ 5లో మనకి క్రియాటినిన్ బాగా 7-8 దాటి వెళ్ళిపోవడం, డయాలసిస్ డిపెండ్ అవ్వడం లేదా కిడ్నీ మార్పిడి వరకు కూడా పోవడం జరుగుతుంది. సో 5 స్టేజ్లు ఉంటాయి.